మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత ఇవాళ మరి ఎవరి మీదే మధ్యలో మోత మోగనుంది ఏం కథ మరి ఏ పేపర్లో ఏం జాతకం ఉందో ఆసుకుందాం పూస కూర్చున్నట్టుగా చలో ఇక మరి ముందుగాల మహాపత్రికను తీసుకొని వచ్చిన మహాపత్రికల్లో ఏం రాసుకొచ్చిరయ్యా అంటే సైనిక్ స్కూళ్ళలో న్యాయవేది ఎవరు అంటున్నారు పొన్నం ప్రభాకర్ అంటుండ్రు బస్సుల మంత్రి నేను మైక్ మర్చిపోయినా ఎవరు సైనిక్ స్కూళ్ళలో న్యాయవేది పొన్నం ప్రభాకర్ ఆంబయం వెళ్ళబోసుకుంటుండు అంటే సైనిక్ స్కూలు అనేటివి మరి ఆయా రాష్ట్రాల్లో ఉన్నాయి కానీ మన తెలంగాణలో సైనిక్ స్కూలు లేవు పోరగాళ్లకు ఇబ్బంది అవుతుంది పోటీ పరీక్షలకు వాళ్ళకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు కిషన్ రెడ్డి బండి సంజయ్ మీరు ఏం చేస్తారో ఏం కాదో మోడీకి పబ్బతి పడతారా కాలు మూకుతారా బతిలాడతారా బాగా ఏం చేస్తారో కానీ తెలంగాణకు సైనిక స్కూళ్ళు తీసుకొచ్చే బాధ్యత మీ మీదనే ఉంది ఎందుకంటే మీరు కేంద్ర మంత్రులుగా ఉండరు కాబట్టి ఇక మరి ఆ కథ మాత్రం మీరే చూసుకోవాలనేది పొన్నం ప్రభాకరు ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు చూడాలి మరి ఈ సైనిక స్కూళ్ళ మీద మరి నిజంగానే వీళ్ళు బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ మరి సైనిక స్కూల్ గుంజుకరారా అనేది రేపు మరి వాళ్ళు ఏం మాట్లాడతారు ఏం కథ అనేది మనం ముంగర పొంటి చూద్దాం రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు సంక్షేమం అంటేనే ఇందిరమ్మ రాజ్యం ప్రతి పేదవానికి 5 లక్షలతో ఇండ్లు నిర్మిస్తున్నాం త్వరలో మరో 30,000 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం ఇందిరమ్మ ఇండ్లు దేశ చరిత్రలోనే రికార్డుగా నిలవబోతుంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంకా ఇప్పుడు మేము ఇస్తారంటారా మీకు చారు పోసే బువ్వ పెట్టినాం ఇక రేపు మీకు రామ సక్కదనంగా కమ్మటి భోజనం పెట్టే యాళ్ళ ముంగట్నే ఉంది అనేది మరి బట్టి విక్రమార్క అనుకొస్తుండు రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని పథకాలు మీకోసం తీసుకొస్తున్నాం ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవానికి 5 లక్షలతో ఇండ్లు నిర్మిస్తాం ఇప్పటికే 60,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినాం బయట దేశాలకు వెళ్ళి ఆ పెట్టుబడుల రూపంలో బగ్గ ఉద్యోగాలు గుంజుకొస్తున్నాం యువతకు మేము చేదోడు వాదోడుగా వాళ్లకు మా కాంగ్రెస్ సర్కారు ఊతమిస్తున్నట్టుగా మరి వాళ్ళకు జీవనోపాధి కల్పించే వ్యవహారం కూడా ముంగటేస్తున్నాం అన్నట్టుగా ఇంకా 30,000 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం అనేది కూడా మరి బట్టి విక్రమార్క తేటతెల్లం చేసిండు చూద్దాం రేపు మరి సంక్షేమ పథకాల కథ ఏంది ఉద్యోగాల కథ ఏంది ఎటువంటి సంగతి ఏంది ఏం కథ అనేది మనకు స్థానిక సంస్థల ఎలక్షన్లలో తేలబోతుంది చలో ఇక పోతే సాంప్రదాయాలను దెబ్బతీస్తే సహించం ఆదివాసీ హక్కులను బీజేపీ కాలరాస్తుంది కాంగ్రెస్ ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతుంది రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుంది మొత్తానికైతే చూద్దాం తలుక్కుమన్న చార్మినార్ పాత బస్తీలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందడి అరబ్బీ మార్ఫియా వాయిద్యాలతో స్వాగతం సొగసైన కట్టడంను చూసి ముగ్ధులైన భామలు లాడ్ బజార్లో షాపింగ్ చేసిన ముద్దు గుమ్మలు అనంతరం చహముల్లా ప్యాలెస్లో విందు హాజరైన సీఎం కుటుంబ సభ్యులు పలువురు మంత్రులు యాక్టర్సు నేడు వరంగల్కు మిస్ వరల్డ్ పోటీదారులు ఈ అందాల భామలు ఇప్పుడు వరంగల్కు పోబోతున్నారట మొత్తానికి నిన్న చార్మినార్ కాడ ఇక వాళ్ళ ఫోటోలు వాళ్ళ వ్యవహారాలు ఇక వాళ్ళు ఈ షాపుల ఆ షాపుల షాపింగులు ఇక వాళ్ళంతా చూసి అబ్బా చార్మినారు ఎంత ముద్దుగుంది ఎంత రామసక్కదనంగా ఉంది ఎంత చూడసక్కదనంగా ఉంది అని ఇక ఈ అందాల ముద్దుగుమ్మలు ఒకటే వీడియోలు తీసుకురాట ఫోటోలు గుంజుకురాట మొత్తం ఇదే పని అట ఇక అందులో ఇక మరి కమ్మటి తెలంగాణ భోజనం కూడా మరి తెలంగాణ బువ్వ కూడా తినబెట్టిండట పెద్ద మనిషి రేవంతమయ్య ఇక ఆయనే ఇక వాళ్ళ ఇల్లుగాళ్ళ మంత్రులు ఇక వాళ్ళు వీళ్ళు వాళ్ళకు మన అక్కినేని నాగార్జున కూడా పోయి చేతిలో చెయ్యేసి రామసక్కదనంగా కమ్మటి విందు భోజనం తినొచ్చిండట మొత్తానికి చార్మినారు నిన్న తల మెరిసిపోయిందట నువ్వు ఆకాశంలో సుక్క లెక్క ఇక పోతే హరీష్ వర్సెస్ ఉత్తమ్ ధాన్యం కొనుగోళ్లపై ఇద్దరి మధ్య సంవాదం ధాన్యం కొనుగోలులో
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందన్న హరీష్ రావు. కొనుగోలు వదిలి అందాల పోటీల చుట్టూ తిరుగుతున్నారని విమర్శలు. సన్నబొడ్లకు బోనసు 512 కోట్లు పెండింగ్లో ఉన్నాయని కామెంట్స్. రైతుల ఖాతాలో డబ్బులు వేస్తానని మంత్రి ఉత్తమ్ ప్రగల్భాలు పలికారని వ్యాఖ్య. హరీష్ లెక్కలు చూసి మాట్లాడితే మంచిదంటూ మంత్రి ఉత్తమ్ కౌంటరు. ఇప్పటి వరకు కొనుగోళ్లు 65% పూర్తి చేశామని ఉత్తమ్ లెక్కలు. ఈసారి 1067 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని వెల్లడి. ప్రతి విషయంలో తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచన. ఇక ఇద్దరికి ఇప్పుడు యుద్ధం నడుస్తుంది. ఇక మరి హరీష్ రావు బాగానే ముంగటేసుకుంటుండు కానీ మరి ఈ కోళ్ళాగా ఆనాడు రైతు రుణమాఫీ అని పక్కేసి పండబెట్టి అది విడతల వారిగా అని అది ఏమి చేసిండో కొసకి ఎట్టయిందో రైతు దగ్గరికి లేదా. ఒడ్లు ఇప్పుడు ఏ రకంగా కొనుగోలు చేస్తున్నారు, పైసలు ఎప్పుడు పడుతున్నాయి, ఏంది ఏం కథ, మార్కెట్లో నడుస్తున్న వ్యవహారం ఏందా అనేది ఇప్పుడు రైతు దగ్గరికి లేదా. ఎందుకు హరీష్ రావు ఉత్తపుణ్యానికి నోరు వారేసుకుంటున్నావు? అదే వరంగల్ సభ కానించెల్లి నీకు పానం నిమ్మడం లేదు. అసలు ఏం మాట్లాడాలి, ఎట్ట సంగతి, ఏంది ఏం కథ అని నువ్వు కుర్దిలబడ్డ ఎరుకోలే గాయి గతర అవుతున్నావు. ఇప్పటికే నీ మీద అనుమానాలు. పోతుండు కారు దిగిపోతుండో అని కథలు నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. ఇదంతా నీకు తలకాయ నొప్పిగా మారింది. ఇక ఈంతనన్న జర్ర ఈడగనో నోరు వారేసుకుంటే మావోడే అన్నట్టుగా అనిపించుకోవాలని నీ తపన, నీ తాపత్రయం, నీ బాధ, అంతే కదా హరీష్ రావు. మరి మీరు ఇంత రామశక్కని సొక్కమైన పలుకులు పలుకుతుర్రు. మరి రైతులకు ఉచిత ఎరువులు అని 2018లో బొల్లి కూతలు కూర్చుండు మీ మామ. రైతుల మీద మీరు అంత ప్రేమ ఆపోచన కాళ్ళోళ్ళు అయితే, రైతులని కడుపులో పెట్టుకొని చూసుకునే సొకం పూసలు అయితే 2018లో రైతులకు ఉచిత ఎరువులు పంపిణీ చేస్తా అన్న మీ మామ మాటలు నీటి మూటలైనవి, వాస్తవం కాదా హరీష్ రావు? ఇప్పుడు నీకు ఆయన ఏమంటుండు, 1067 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించావని ఆయన వెల్లడిస్తుండు. ఇక మరి హరీష్ లెక్కలు చూసి మాట్లాడితేనే మంచిదని ఉత్తమ్ కూడా కౌంటర్ వేస్తుండు. దాని లెక్క ఏందో చూసుకో, ఆ లెక్కపత్రాలు చూసుకొని జర్రా నువ్వు నోరు అదుపులో పెట్టుకొని ఏదైనా మాట్లాడు హరీష్ రావు. అయినా నీ పానం మంచిగుంటలేదు. నీకు ఈ మధ్యకాలంలో జ్వరం వస్తుంది, అదురు జ్వరం పడ్డది, మానసిక రోగం అన్నట్టుగా మానసికంగా హరీష్ రావు లోపల కుడిదలబడ ఏరుకొని తనలాడుతుంది. కాబట్టి ఏం మాట్లాడాలనో ఏం చేయాలనో ఆయనతో మాట్లాడకపోతే పార్టీలో నా ఉనికి ఉంటుందా ఊడిపోతుందా అనేది బిర్రగా ఇప్పుడు హరీష్ రావు గుడ్డెలో నాటుకొని పోయిందిలా. చూడాలి మరి రేపు ఏం కథ నడుస్తుందో ఏం కథ. మొత్తానికైతే ఇది కథ. ముచ్చటే ఉండదు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు గ్రేటర్లో తమకు ఉన్న పట్టు కలిసి వస్తుందని బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటుంది. కాంగ్రెస్ మాత్రం బైపోల్స్ ఎందుకు వస్తాయంటుంది. అయితే లీగల్ అంశాలతో పాటు స్పీకర్కు ఉన్న అధికారాలను బేస్ చేసుకొని ఉప ఎన్నికలు రావని రేవంత్ సర్కార్ ధీమాగా ఉంది. అంటే ఇప్పుడు వీళ్ళ బలం ఏంటంటే పోయినసారి కేసీరావయ్య కాంగ్రెస్ ఎమ్మెల్యేలను 12 మందిని గుంజుకొని కథ కమ్మించే కదా. మరి అప్పుడు వచ్చిన ఉప ఎన్నికలు రాలే, ఇప్పుడు ఎట్లా వస్తాయి? అంటే అప్పుడు ఒక న్యాయం ఇప్పుడు ఒక న్యాయమా? అప్పుడు ఒక చట్టం ఇప్పుడు ఒక చట్టమా? ఆనాడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎట్లా వస్తాయి అనేది రేవంతమయ్యే ధీమాట. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పరిశీలించిన కాంగ్రెస్ పెద్దలు బై ఎలక్షన్స్ అన్న ముచ్చటే ఉండదని భావిస్తున్నారు. ఒకవేళ వచ్చినా ఎక్కడ సికింద్రాబాదు కంటోన్మెంటే రిజల్టే రిపీట్ అవుతుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాదు కంటోన్మెంటు రిజల్ట్ రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ ఒక్కటి పక్క. బైపోల్పై ఆశల పల్లకి. ఖైరతాబాద్ ఖాయమని ప్రతిపక్షాల అంచనా. సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ. మే 20 తర్వాత తేలిపోతుందని లెక్కలు. అవకాశం లేదు, వస్తే సిద్ధమంటున్న అధికార పక్షం. మీరు ఎంత రాసి రంపాన పెట్టుకున్నా, గీ అరిచినా, ఏది చేసినా, ఎట్ట చేసినా ఉప ఎన్నికలు రావు. ఒకవేళ వస్తే ఇక మరి ఏడాది
ఒకవేళ వస్తే ఖైరతాబాద్ మరి బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన దానం నాగేందరు ఇక మరి ఏమంటే కార్ పార్టీలో షరీక్ అయ్యి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిండు. ఒకవేళ వస్తే ఖైరతాబాద్ నుంచి ఉప ఎన్నిక రావచ్చు, వచ్చిన మాదే విజయం అన్నట్టుగా ఇప్పుడు వీళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. హైదరాబాదు సిటీ నడిబొడ్డులో ఉప ఎన్నికల నగారం మోగడం ఖాయమని ప్రతిపక్ష పార్టీలు అడాబుడి చేస్తుండగా ఇప్పటికే ఉప ఎన్నికల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. ఇక ఈ రకంగా ఇక మొన్న వరంగల్ సభలో మాత్రము వచ్చే తాపకు గవర్నమెంట్ మాదే అని బొబ్బలు కొట్టిరు. కానీ మరి రేపో మాపో వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లల్లా కథ మాదే, అధికారం మాదే, మాకే ఎక్కువ సీట్లు వస్తాయి అనేది మాత్రము వీళ్ళు ఎక్కడ కూడా కేసీరావు నోట్లోకి వెళ్ళి ఆ మాటలు జారిపడలేదు. వీళ్ళు ఏమైనా మళ్ళీ 3 ఏళ్ళ పొద్దే చూసుకుంటారు, మళ్ళీ 3-3.5 ఏళ్లకు సర్కారు మాది అన్నట్టుగా చెప్పుకొస్తారు బీఆర్ఎస్ వాళ్ళు. కానీ మరి స్థానిక సంస్థల ఎలక్షన్ల కథ ఎందుకు మర్చిపోయినట్టు అనేది కూడా ఏదో నిపుణ మీద నీళ్ళు వెళ్ళినట్టుగా ఏదేదో ఇక మొత్తానికి కొడుకు ఇక్కడ సభ ఉద్దేశం ఏందయ్యా, కొడుకు పట్టాభిషేకము కట్టడానికే ఈ సభ పెట్టుకున్నారట అనేది ఇప్పుడు జనాల్లో మొత్తం 3 బజార్ల కాడ ముచ్చట పెట్టేదంటే ఇదే గుసగుస ముందంజలో నడుస్తుందిలా. ఇక చూద్దాం మరి ఈ ఎలక్షన్లల్లా ఖైరతాబాదు నిజంగానే మరి వస్తుందా, వస్తే ఈ బలబలగాలు ఎటు మొగ్గుతాయి ఏంది ఏం కథ అనేది చూద్దాం ముందు. ఏంది గుర్మే గుస్కే మారేంగే, భారత్ వైపు కన్నెత్తి చూస్తే విధ్వంసమే. భారత సైన్యం పాకు సైన్యాన్ని మట్టి కరిపించింది, సింధూరం తుడిచిన వారి నట్టింటికి వెళ్ళి నాశనం చేశాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఈ భూమి నుంచి వీర సైనికుల అందరికీ సెల్యూట్ చేస్తున్నా మోదీ. పంజాబ్లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని ఎయిర్ బేస్ కాడ పోయి ఇక ఈ రకంగా మోదీ ఆంబాజ వెళ్ళబోసుకుంటాట. సరిపోయిన వీర జవాన్లకు సల్యూట్ కొట్టి మనము 26 మంది ఆడబిడ్డల సింధూరాన్ని తుడిచిన ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో, ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ గుమ్మంలో అడుగు పెట్టి వాళ్ళ మీద దాడి చేసినాము అనేది ఇప్పుడు మోడీ చెప్పుకొస్తుండు. మంచిగానే చేసిండు, మంచిగానే తారాడుతుండు, మంచిగానే రాత్రిళ్ళు కంటి మీద కొనుగు లేకుండా నిద్రపోకుండా బాగానే పోరాడుతుండు, మంచిగానే సై కొడుతుండు. ఇక పాకిస్తాన్కు అదురు జ్వరం పడుతుంది. ఇక రేపు పాకిస్తాన్ మొత్తము భూస్థాపితమే, అది ఇక ప్రపంచ పటంలో ఉండదు అనేది యావత్ 140 కోట్ల జనాలకు అది బాగా నరాన తనువులో అణువులో ఇమిడిపోయింది ఈ మాట. పోయినకో ఇంతలు ఏమైందో ఏం కథ మళ్ళీ ట్రంప్ ఫోన్ చేయగానే మోడీ చల్లగా అయ్యిండు. అట్టట్ట చల్లగా అవుతాడు. కాల్పుల విరమణ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు, కాల్పుల విరమణపై ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు, దీని మీద అఖిలపక్ష మీటింగ్ పెట్టి ఎందుకు మాట్లాడతలేడు, దీనికి కారణం ఏందో బయట ఎందుకు పెడతలేడు అని ఇప్పుడు సబ్బండ వర్గాలు, భారతదేశంలో ఉన్న సబ్బండ వర్గాలు, రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నాయకులు, కళాకారులు, జర్నలిస్టులు, పాటలు పాడే సింగర్లు ఇప్పుడు వీళ్ళు మోదీ మీద నిప్పులు ఎరుక్కుంటా అగ్గి మీద గుగ్గిలమై మండిపడుతుర్రు. కారణం లేకుండా నువ్వు యుద్ధం ఎట్టా ఆపుతావు? వాడు విచ్చలవిడిగా చెలరేగి మన భారతదేశంలో అండబెట్టి వాడు 26 మందిని పొట్టన పెట్టుకొని 26 మంది ఆడపడుచుల సింధూరం దుడిస్తే నీకు ఏది శరీరము? ఏం సాధించినవు, ఏం శోధించినవు, ఏం చేసుకొచ్చినవు, ఏం ఉద్ధరించినవు? ఇప్పటికీ పాకిస్తానోడు భారత్ మాకు భయపడ్డది, భారత్ ఎందుకు భయపడ్డది, ఏమిటి భయపడ్డది అంటే ఆ కథ మొదలు ఏందో మేము ముంగడ పొండ చెప్తాము.
ఇప్పటికైతే విజయం మాదే అని ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు. వాళ్ళు ర్యాలీలు తీస్తున్నారు రోడ్ల మీద, విజయం మాదే అని వాళ్ళు బ్రహ్మాండంగా బొల్లి కూతలు కూస్తున్నారు. మరి ఏది నువ్వు ఉద్ధరించిన, మరి ఏది నీ శాసనం ఏది, నీ పరిపాలన ఏది, నువ్వు ఉద్ధారకం చేసిన వ్యవహారం ఏది? మళ్ళీ పోయి నిన్న పంజాబ్లో ఆదంపూర్ ఎయిర్ బేస్ కాడ పోయి ఈ రకంగా జవాన్లను కలిసి మనం ఇది చేసాం, అది చేసాం, అది చేసాం, ఇది చేసాం అంటే సబ్బడ వర్గాలు ఇప్పుడు నీ మీద దుమ్మెత్తిపోస్తున్నాయి. మోదీ, కాల్పుల విరమణ నువ్వు అకస్మాత్తుగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు? పాకిస్తాన్ మీద నువ్వు ఎందుకు పోరాడలేదు? యుద్ధం ఓ కొలిక్కి వచ్చి పాకిస్తాన్ని అంతు చూసే కాలం దగ్గరికి వచ్చిన యాళ్ళ ఆ గడియ నువ్వు ఎందుకు దాన్ని ఉపసంహరించుకున్నావు యుద్ధాన్ని? మోదీకి నీకు ఏమంటగాగుతుంది? అది మన ట్రంప్ కంపుకు నీకు ఏం అంటగాగుతుంది? లోపటంగా ఏం నడుస్తుంది? లేకపోతే నువ్వు యుద్ధం చేసినట్టు చేయి, నీ మీద పోరాడతా. రేపు బీహార్లో ఎన్నికలు వస్తున్నాయి, తమిళనాడులో ఎన్నికలు వస్తున్నాయి, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు వస్తున్నాయి, అక్కడక్కడ ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి మళ్ళీ ఈ యుద్ధం అన్నట్టుగా ఏదో మీద చేసి సానుభూతి పొంది మళ్ళీ రేపు ఎలక్షన్లలో మళ్ళీ గెలుపు కోసం ఏమన్నా ఇది డ్రామానా? అఖిలపక్షం ఎందుకు పెడతలేవు? అఖిలపక్షంలో మరి అన్ని పార్టీలను పిలిచి ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, ఏం కథ? ఈ కాల్పుల విరమణ వల్ల మన దేశానికి గీ న్యాయం జరుగుతుంది, గీ మంచి జరుగుతుంది, మన భారతానికి గీ మేలు జరగబోతుంది అనేది ఈ కాల్పుల విరమణ వెనుక ఉన్న ఆ రహస్యం ఏంది, ఆ కారణం ఏంది? ఎందుకు చెప్తలేవు? ఎందుకు నీ పెదవి విప్తలేవు అనేది ఇప్పుడు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద మేధావులు మరి చర్చించుకుంటున్న ముచ్చట ఇది. మొత్తానికి ట్రంప్కు మోదీకి కంపుకు ఈ కంపు మోదీ కలిసి ఏం చేయబోతున్నారు? కంపు ఇరు దేశాల మధ్య మూడవ దేశం జోక్యం ఎందుకు? మనం దమ్ము లేని వాళ్ళమా, సత్తా లేని వాళ్ళమా? పాకిస్తాన్ కంటే బలగం లేని వాళ్ళమా? ఎందుకని మోదీ వన్య తప్పి చిన్నబోయి మరి గొంతు దాటని మాటలు మాట్లాడుతుండు? కాల్పుల విరమణ అని ఎందుకు జబ్బలు జారేసిండు అనేది ఇప్పుడు ఎక్కడ అర్థం కాని పరిస్థితి నెలకొన్నది యావత్ భారతదేశం జనాలల్లా, రాజకీయ మేధావ జర్నలిస్టు కళాకారుల మనసులల్లా. ఇక గిది కథ. మోదీ ఇక నువ్వు ఏదో గర్మే గుస్కే మారేంగే అంటున్నావు, కానీ ఏ మారేంగే అయినా ఏదైనా నువ్వు యుద్ధం కాల్పుల విరమణ అనేది నువ్వు ఎప్పుడైతే ప్రకటించుకున్నావో నీ గాలి భారతదేశంలో మొత్తం తుస్సు అని పోయినట్టుగా మరి అక్కడక్కడ గుసగుసలు నడుస్తున్నాయి. ఇప్పటికైనా నువ్వు కాల్పుల విరమణ ఎందుకు అనేది నువ్వు ఖచ్చితంగా బల్లగుద్ది కుండ బద్దలు కొడితే కానీ నీ మీద ఈ మచ్చ పోదు. లేకపోతే కథ ఇంకో తీరుగా ఇంకో కాడికి పోతుంది. ఎలక్షన్ల కోసం యుద్ధ సానుభూతిని ఇట్లా ఏమైనా ముంగటేసి రేపు లబ్ధి పొందుదామన్న ఆలోచనతోటి ముందడుగు వేస్తుండా ఏంది మోదీ? ఇంట్లో మళ్ళీ కంపు నిర్ణయం ఏంది అనేది ఇక్కడ జనాలు ఆలోచనలో మునిగి తేలుతున్నారు. మోదీ జరగా కథ మాత్రం ఏందో ఇప్పి ఇడమర్చి వివరంగా చెప్పు ఈ భారతావనికి. ఇక సూర్యాపేట డిఎస్పీ పార్థసారథి ఇంట్లో ఏసీబీ సోదాలు. ఇంట్లో సోదాలు చేస్తున్న అధికారులు, విస్తుపోయే విధంగా లభ్యమైన వస్తువులు. డిఎస్పీ ఇంట్లో అక్రమంగా 25 లైవ్ బుల్లెట్స్, 65 యూజ్ చేసిన బుల్లెట్ క్యాప్స్. హయత్ నగర్ పిఎస్లో డిఎస్పీ ఫిర్యాదుతో కేసు నమోదు. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సూర్యాపేట డిఎస్పీ పార్థసారథి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం హయత్ నగర్లోని దత్తాత్రేయ నగర్ కాలనీలో ఆయన నివాసంతో పాటు మరికొన్ని చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పార్థసారథి ఇంట్లో భారీగా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్, నగదు, బంగారం ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారము. ఎలాంటి అర్హత లేకుండా స్కానింగ్స్ చేస్తున్న ఓ స్కానింగ్ నిర్వాహకునిపై అధికారుల నుండి ఫిర్యాదు రాగా నిందితుడిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోకుండా నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసేందుకు డిఎస్పీ సిఐ లంచం డిమాండ్ చేయడంతో ఆ కేసులో ఉన్న నిందితుడి ఫిర్యాదుతో
ఏసీబీ అధికారులు దర్యాప్తు చేసి డిఎస్పీ పార్థసారథి సిఐ వీరరాఘవులపై కేసు నమోదు చేసి వారి ఇండ్లలో దాడులు నిర్వహించారు. ఏమన్నా లజ్జ సిగ్గి ఉందా ఈ డిఎస్పీ గానికి ఈ సిఐ గానికి? కొద్దిగానన్నా మానవత్వం. అరే నాయన, సృష్టి చక్రంలో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు వ్యర్థమని మీకు ఎందుకు తెలియదురా నాయన? నువ్వు ఎంత మెరిసినా నీది ఉట్టితోలే. నువ్వు ఎంత మెరిసినా నీది ఉట్టితోలే. నువ్వు ఎంత మురిసినా నువ్వు మట్టిపాలే. నువ్వు కోట్లు సంపాదించుకొని కోరికల మీద కోరికలు పుట్టించుకొని నువ్వు బిల్డింగుల మీద బిల్డింగులు, మిద్దెల మీద మిద్దెలు, మేడల మీద మేడలు, బంగుళాల మీద బంగుళాలు, అంతస్తుల మీద అంతస్తులు, కోట్ల సంపద నువ్వు కాజేసి అక్రమంగా సంపాదించి ఏం చేసినా నువ్వు ఉద్ధరించేదేంది? నువ్వు చేసేదేంది? నువ్వు చేపేదేంది? ఇవాళ నీ మీద మచ్చ వచ్చి ఇవాళ నువ్వు సంఘంలో దోషివైనవు. రేపు ఈ పశ్చే పరక ఈ చెడ్డ పడ్డ నీ ఎంట వస్తుందా? నీ ఎంట వచ్చేది ఒక మంచి పేరే, ఒక నీతి నిజాయితీ. అయిపోయి ఇప్పుడు దొంగల రంగలలా కలిసేయాలా వచ్చే మీకు? నువ్వు డిఎస్పీ అయితేంది, ఎస్పీ అయితేంది, ఇంకేదైతేంది. మొత్తానికి పార్థసారథి పచార పాతాళ లోకంలో పడిపోయింది. సిఐ వీరరాఘవులు కథ కంచికే పోయింది. వీళ్ళు భూమి మీద బతికినా ఇప్పుడు సిగ్గు తప్పిన బతుకు అంటారు. వీళ్ళు భూమి మీద బతికినా సిగ్గు తప్పిన బతుకు, లజ్జ తప్పిన బతుకు ఎందుకు బతుకుతున్నావురా అని రోడ్ల మీద కాగితాలు ఏరుకొని బతికేటోడు కూడా అనేకాడికి వచ్చింది ఇప్పుడు వీళ్ళ పరిస్థితి. ఇక మరి డిఎస్పీ ఇంట్లో బుల్లెట్స్ కలకలం. ఏసీబీ కేసులో డిఎస్పీ పార్థసారథి ఇంట్లో తనిఖీ చేస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు షాక్కు గురయ్యారు. సాధారణంగా ఆ స్థాయి అధికారి వద్ద డిపార్ట్మెంట్ రివాల్వర్ ఉంటుంది, దానికి సంబంధించిన ఓ మ్యాగజిన్ ఉంటుంది. కానీ ఈ అధికారి ఇంట్లో అక్రమంగా ఉన్న 25 లైవ్ బుల్లెట్స్, 65 యూజ్ చేసిన బుల్లెట్స్ క్యాప్స్ను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంట్లో అక్రమంగా బుల్లెట్స్ ఉండడంతో ఏసీబీ అధికారి మురళి హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డిఎస్పీ పార్థసారథిపై హయత్నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో ఏదైతే అర్హత లేకుండా స్కానింగ్ చేస్తున్న ఓ స్కానింగ్ నిర్వాహకునిపై అధికారుల నుండి ఫిర్యాదు రాగా ఈ నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా నీ మీద ఏం చర్య తీసుకోరా కానీ మాకు లంచవి అని లంచం డిమాండ్ చేసి ఇప్పుడు ఈడ దొంగలే అయ్యారు. మళ్ళా ఇంట్లో ఈయన రామసక్కని మగోని ఇంట్లో 25 లైవ్ బుల్లెట్స్, 65 యూజ్ చేసిన బుల్లెట్ క్యాప్స్ను ఏసీబీ అధికారులు దొరకబట్టి మళ్ళా హయత్నగర్ పోలీసులకు అంటగట్టిరు. అంటే దొంగ బుద్ధి చూడు. దొంగతనం అనేది మనం చేసుకుంటూ పోతుంటే, మన మనసు చెడు మార్గంలో పోతుంటే దాన్ని సవరించుకునే రీతి బుద్ధి ఉండాలి. ఎవడు చూడలేడుగా, ఎవడు చేస్తలేడుగా, పిల్లి కన్ను మూసుకొని పాలు తాగినట్టుగా ఇప్పుడు ఒకసారి చేస్తే ఇప్పుడు నా ఇంట్లో 25 లైవ్ బుల్లెట్స్, 65 యూజ్ చేసిన బుల్లెట్ క్యాప్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ వీడు అక్రమంగా సంపాదించుకున్నాయి, దొంగతనంగా ముళ్ళే మూట కట్టుకున్న ముచ్చట్లే ఇవన్నీ. మరి గింత చేసినా నేను ఎడ దొరికినా కానీ నువ్వేనో ఒక దొరుకుతావురా బద్మాషిగా. ఏనో ఒకడ దొరికి నీ బండారం అంతా బయటకు వస్తుంది. దొంగతనం ఏనాడు దాగదు. చెడు అది ఏదో ఒకరోజు దానికి అంత్యకాలం అనేది కూడుకున్నప్పుడు, పాపం పంట పండినప్పుడు ఖచ్చితంగా నువ్వు దోషిగా బజార్లా నిలబడవలసిందే, ఈ సమాజం ముందు తల వంచవలసిందే. మరి ఇక సూర్యాపేట డిఎస్పీ పార్థసారథి ఎంత పని చేసుకుంటే పార్థసారథి నీ పతారంతా గంగలో కలుపుకున్నావు. ఇవాళ నువ్వు సంపాదించుకున్న అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. నువ్వు సిగ్గు లజ్జ తప్పినోడిగా నువ్వు భూమి మీద బతకవలసిన అవసరం వచ్చింది. ఇప్పుడు నీ బతుకు బస్ స్టాండ్ కానీ
ఏందే సజ్జనార్ వచ్చిండు. ఆర్టీసీ ఎండి సజ్జనార్కు కీలక బాధ్యతలు మళ్ళీ ఇచ్చిర్రు. భారీగా ఐపీఎస్ల బదిలీలపై సీఎం కసరత్తు. ఆర్టీసీ ఎండి సజ్జనార్కు కీలక బాధ్యతలను అప్పగించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ లేదా అడిషనల్ డీజీగా నియమించవచ్చని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. నూతన డీజీపీ నియామకంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోలీసు బదిలీలు జరిగే అవకాశం ఉంది. పౌర సరఫరాల శాఖ కమిషనర్గా ఉన్న డిఎస్ చౌహాన్ను కూడా మార్చే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఐఏఎస్ల బదిలీలు జరిగిన తరహాలో రాష్ట్ర స్థాయి ఐపీఎస్ల బదిలీలు పెద్ద ఎత్తున జరగనున్నట్టు తెలుస్తుంది. నెలాఖరు నాటికి బదిలీలు ఉండవచ్చని చర్చ జరుగుతుంది. ఇక మరి ఇది ఈయన కనుసన్నల్లో జరగాలే కీలక బాధ్యతలు అనేది మరి ఈయనకు సీఎం కసరత్తు చేస్తున్నట. చూద్దాం ఎట్టెట్టవుతుంది ఏంది ఏం కథ అనేది. ఇక పోయి ఉగ్రవాదం కొనసాగితే పాక్ అంతు చూస్తావు. ఇంకేం చూస్తావు నువ్వు? అంతు ఇచ్చుకపోయి బచ్చల పండుగ అనేది నీ అంతు అని అంటురు జనాలు. భారతదేశం జనాలే ఒకసారి సోషల్ మీడియాలో తొంగి చూడు మోదీ. సోషల్ మీడియాలో తొంగి చూస్తే నిన్ను ఏ రకంగా అంటుర్రు. ఇప్పుడు గాజులు పెట్టుకున్నాము శీతకాంతనం అయిపోయింది అనే కాడికి వచ్చింది కథ. యుద్ధం చేసేందుకు కత్తి ఉంది, ఆయుధం ఉంది, అన్ని తీర్ల ఉంది, వృత్తానికి గుర్రం ఉంది, శరీరానికి కావాల్సిన అన్నీ ఉన్నాయి, రక్షణ కవచాలు. కానీ ఇవాళ అన్నీ ఉన్నా ఏం లేదన్నట్టుగా, నా ఒంటే బలం లేదన్నట్టుగా సప్పుడు గంట సందలో కూర్చున్నట్టు అయింది పని. అగో అంత కాటు తీసుకొచ్చిందని జనం దుమ్మెత్తిపోస్తున్నారు మోదీ. ఇగో 10,000 చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి, పేదోళ్ళకి ఇవ్వాలి, జర అరువులకు ఇయ్యి. ఇంట్లో మళ్ళీ ఈ జెండాలు మోసే కథలు, ఈ జెండాలు మోసే కార్యకర్తలకు అనేది మళ్ళీ మీరు మంజనోళ్ళ వడకూరి సారు జర్ర మీరు ఇచ్చేదేందో లబ్ధిదారులకు, నిజమైన లబ్ధిదారులకు జర్ర అధికారుల చెవులు విండి తొడపాశం పెట్టినట్టుగా మాట్లాడు. గట్లయితేనే వాళ్ళకు జర భయం పుట్టి నిజమైన లబ్ధిదారులు ఎవరు ఊళ్ళల్లా ఎవరికి ఇవ్వాలి ఏంది ఏం కదా అనేది జర్ర దాని మీద ఆలోచన చేయిర్రి. ప్యాలెస్లో పసందైన విందు చెప్పుకున్నాం. ఇది ఇంకేముందిగా ఇలా అన్ని పంతి మీద వార్తలు వేయాలా దా ఇకరా. నమస్తే తెలంగాణ తీసుకోకపోతే బాగుండదు కదా. మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ గీసిన గీత దాటను నేను, ఆయన నిర్ణయమే శిరోధార్యము. కేసీఆర్ గీసిన గీత దాటను నేను, ఆయన నిర్ణయమే శిరోధార్యము. కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తా, కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తా. హరీష్ రావు నిజంగా నువ్వు కడుపులోకి వెళ్ళి అంటున్నావా నోట్లోకి వెళ్ళి అంటున్నావా? ఓ హరీశమయ్యా నిన్నే అనేది. కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తా అని నువ్వు కడుపులోకి వెళ్ళి అంటున్నావా నోట్లోకి వెళ్ళి అంటున్నావా? 2006లో 2007లో వచ్చిన కేటీ రాములు నేను నీకంటే 5-6 ఏళ్ళు ముందర నేను ఉద్యమంలో అక్షరాభ్యాసం కాంచి మొదలు పెడితే ఇవాళ 25 ఏళ్ళ దాకా మీ అయ్యా ఎన్నంటే ఉన్నా అనేది నీ గుండెలో మెరుస్తలేదా హరీష్ రావు? ఎందుకు నువ్వు మనసు చంపుకొని బతుకుతున్నావు? ఎందుకు నువ్వు ఆత్మ చంపుకొని బతుకుతున్నావు? కానీ అట్టనైనా మనసు చంపుకొని ఆత్మను చంపుకొని కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తా అని ఇవాళ నువ్వు మీడియా ముందర మాట్లాడుతందుకు వచ్చినావంటే
లోపటంగా అంతర్గతంగా ఏ రకంగా యుద్ధం నడుస్తున్నది బావబామర్దులకు అనేది ఇవాళ యావత్ తెలంగాణ సమాజం పసిగట్టి అయిపోయింది. వరంగల్ జిల్లా ఎలకతుర్తి సభ కానించెల్లే హరీష్ రావు పని అయిపోయింది, కథం అయిపోయింది. హరీష్ రావు ఉనికి లేదు, హరీష్ రావు వ్యవహారం లేదు, హరీష్ రావు అసలు ఇక ఆయన ఊసు లేదు పాసు లేదు. హరీష్ రావును మొత్తము కోళ్ళగమ్మిర్రు, హరీష్ రావును మొత్తం కోళ్ళగమ్మిర్రు. ఇప్పుడు పట్టాభిషేకము కేటీఆర్కు కట్టాలనే ఒక సంకల్ప బలంతో ఒక ఆలోచనతోటి వరంగల్లో ఇగో కాబోయే యువనాయకుడు ఈయనే, మీకు కాబోయే ముఖ్యమంత్రి ఈయనే అన్నట్టుగా కేసీరావు ఇక మరి కొడుకు పోటువని పెట్టి రోడ్ల మీద నీ దండం పెట్టి ఈ నుంచి ఆడికి ఆ నుంచి ఈడికి ఫ్లెక్సీలల్లా కటౌట్లల్లా కేటీరావును పోటువని పెట్టడమే కాకుండా సభల కూడా ఎలకతుర్తి సభల కూడా కేటీరాములు పోటువని పెట్టిర్రు. అంటే ఇక ఇప్పటికే కవితమ్మతో ఓ పంచాయతీ అవుతుంది, అన్న చెల్లెలకు ఓ పంచాది, బాబామర్దులకు ఓ పంచాది. ఇదంతా కుటుంబ పంచాది, కల్వకుట్ల కుటుంబంలో కచ్చపెచ్చ పంచాది జోరుగా నడుస్తుంది. కానీ ఇది ఏడంగా ఒక్కళ్ళం ఆడంగా పొక్కుతూనే ఉంది, ఇది జనాల చెవులలో పడుతూనే ఉంది, జనాలు ఉన్నమాట అంటూనే ఉన్నారు. అందుకనే ఇవాళ మీడియా సాక్షిగా ఇవాళ కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తా అని హరీష్ రావు అంటుండంటే ఎంత కథ నడిస్తే ఆయన ఆ మాట అనాలి. బీఆర్ఎస్ పార్టీలో కారు స్టీరింగ్ను తిప్పే సెకండ్ లీడరు ఎవరయ్యా అని ఇప్పుడు మనం పరీక్ష పెడదాం, ఒకటి లైవ్ పోల్ పెడదాం. అందులో ఎవరి పేరు చెప్తారయ్యా అంటే హరీష్ రావు పేరే చెప్తారు. 2001 కానించి ఆలు దిద్దిన కానించి వెళ్ళి ఈయనే అంటగాగి ఉన్నాడు కేసీరావుకు. మరి ఈయన 2006 2007లో అమెరికా నుంచి వచ్చి మరి రాజకీయ జాతకం తెలుసుకున్నోడేమో కేటీరాములాయే. అయితే ఇక ఇప్పుడు ఇక్కడ మనము ఒక్కటి గమనించేది ఏందయ్యా అంటే ఇప్పుడు కేసీరావు ఎక్కడుండు, కేసీరావు కొడుకు దిక్కు ఉన్నాడు. ఇక ఆశ వదులుకుండు, బిడ్డని కూడా ఆశ వదులుకుండు. ఓ అమ్మ ఇక నీ సంఘాలే పెట్టుకుంటావో, నువ్వు బలాన్ని పెంచుకుంటావో బలగాన్ని పెంచుకుంటావో ఇక నీ ఆలోచన నువ్వు చేసుకో, నువ్వు ఎక్కడన్నావో ఆడబిడ్డ పుట్టింది కథం పెళ్లి చేసిన, నీ బతుకు నువ్వు బతుకు, నీకు ఇక మరి ఇక నీకు స్వేచ్ఛనిచ్చిన నువ్వు ఎట్లా బతుకు, నువ్వు కొత్త పార్టీ పెట్టుకుంటావో నీ వర్గాన్ని నీ బలాన్ని నీ బలగాన్ని ముంగటేసుకొని నువ్వు సంఘాలే పెట్టుకుంటావో నువ్వు ఏం చేసుకుంటావో నీ బతుకు నువ్వు బతుకు బిడ్డ అని కవితమ్మని తోక కోసిండు. ఇక ఇప్పుడు కేసీరావు ఎవరి దిక్కు ఉన్నాడయ్యా అంటే కొడుకు దిక్కున్నాడు. మరి జనం తెలంగాణలో ఇక ఆయనకు ఎంతో కొంత అభిమానులు ఉంటారు కదా, జన అభిమానం ఎట్లుంటుందంటే అయ్యో పాపం ఆనాడు సంది మా వెంటనే తిరిగే, మేనమామ తోక పట్టుకొని నడిచే, మేనమామ కేసీరావు అడుగుజాడల్లో నడిచే, మరి గట్టెట్ట ఉంటుంది పాపం అని ఇప్పుడు కొంతమంది హరీష్ రావు దిక్కున్నారు. ఇప్పుడు ఇక్కడ మునిపే కేటీరాములకు కొద్దిగంత అహంకారం ఉంటుంది, అహంభావం ఉంటుంది, పొగరు ఉంటుంది, అన్ని కాయగొరుకుడు మాటలు మాట్లాడతాడు అనేది ఇప్పుడు కేటీరాములకు ఒక మాయని మచ్చ ఏర్పడ్డది అనేది జనాల ఆపోచన. ఇక ఇప్పుడు హరీష్ రావు ఎంత పేదోడు, ఆపది వాడికి ఫోన్ చేసినా ఫోన్ లేపుతాడు, మాట్లాడతాడు, అవసరమైతే ఆయన ఇంటికి కూడా పోయి మందలిచ్చి పరామర్శించి షెడో పడో సాయం చేస్తాడు అనేది కొద్దిగా పేరు హరీష్ రావుకు ఉన్నది. ఇప్పుడు ఇక్కడ మరి ఇప్పుడు జన అభిమానం గెలుస్తుందా, కేసీరావు గెలుస్తాడా అనేది ఇప్పుడు
ఇది చర్చ నడుస్తుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. మరి ఇప్పుడు ఇలా రాబోయే రోజుల్లో ఎక్కువ మొగ్గు ఎక్కడుందయ్యా అంటే హరీష్ రావు దిక్కే ఉన్నదనేది మనకు తేలమవుతుంది. ఎందుకంటే జనాభిమానం ఉంది కదా, ఒక్క ఏకాకి ఏం చేస్తుంది, అయిపోయి. అందుకనే ఇప్పుడు జనాభిమానం పేర హరీష్ రావు ఏం చేయబోతుండు, ఏంది ఏం కథ అంటే ఇప్పుడు హరీష్ రావు కొత్త పార్టీ పెట్టాలనా, హరీష్ రావు కొత్త పార్టీ పెట్టాలనా, లేకపోతే బీజేపీ వాళ్ళతో మంతనాలు జరిపి అందులో చేరి సీఎం కుర్చీ మీద కూర్చోవాలనా అనేది ఇప్పుడు చర్చ నడుస్తున్నది సోషల్ మీడియాలో. ఎట్లా ఏంది ఏం కథ అంటే ఇప్పుడు రాష్ట్రాల నుంచి దేశం దాకా బీసీల చుట్టే రాజకీయం తిరుగుతున్నది నిర్ణయాల. ఈ బీసీ వాదం అనేది జర్రంత బలంగా వినబడుతుంది. కాకపోతే ఈ బీసీలలో ఉన్న నాయకులు కొంతమంది, సరే అందరు కాకపోయినా కొంతమంది పూటకో మాట రోజుకో ఆట ఆడుతున్నారు. అందులో కొన్ని కోళ్యాగలు వీటికి కుచ్చనాల కథకు అవి లొంగిపోతున్నాయి. అప్పుడు బీసీ వాదం, బీసీ బలగం అనేది తెరపైకి రావాలంటే ఆ పెద్ద కోళ్యాగలే గంగెద్దు లేక తలకాయ ఊపి వీటికి లొంగిపోతున్నాయి. అందుకనే బీసీ వాదం అనేది ముంగడబడతలేదు. కానీ అందరిలో బీసీలకు రాజ్యాధికారం అనేది తట్టుకున్నది. అందుకే ఇప్పుడు బీజేపీ ఏం ఆలోచన చేస్తుందయ్యా అంటే రాబోయే రోజుల్లో బీసీకే ఇయ్యాలి, బీసీనే ముఖ్యమంత్రిని చెయ్యాలి అనేది ఎప్పుడో ప్రతిపాదించింది బీజేపీ. బీసీ బిడ్డనే ముఖ్యమంత్రిని చేస్తాము అనేది సెంటిమెంట్ని కొట్టింది బీజేపీ. అయితే ఇప్పుడు బీజేపీలో కూడా ఏమి నడుస్తుందయ్యా అంటే ఇటు ముజిరాజు, అటు మున్నూరు కాపు, అటు బండి సంజయ్గా, ఇటు ఈటే రాజేందర్కా. ఇక ఈటే రాజేందర్ కూడా నిన్నయాల మరి నేను సపుడుగా అంట నోరు మూసుకొని ఉంటే నన్ను ఎవడు దేకడు, ఊలకడు, పలకడు. అందుకనే నేనేం చేయాలి, కొట్లాడితే ధీరునితోనే కొట్లాడతా, ఈ రండలతోటి నాకేం పని అని ఆయన మీడియా సాక్షిగా మైకుల ముందరనే దంచి పడేస్తుండు. ఎందుకంటుండు, ఏమిటికి అంటుండు అంటే మరి అధిష్టానానికి తెలవాలి. బీజేపీ ఫోకస్ బీసీల మీద పెట్టింది, నేను బీసీ బిడ్డని, ఏం చేయాలి నేను ఇప్పుడు. అందుకనే 6 బార్ అరుచుకుంటేనే నాకు పేరు వస్తుంది అనేది ఇప్పుడు ఆయన బాధ ఆయన పడుతుండు. బీసీల వాదం వినపడుతుంది, ఈ రాజకీయ పార్టీలని బీసీల చుట్టే తిరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి, చిన్నగా మెల్లగా ఈ బీసీ సెంటిమెంట్ పుట్టించిన బీజేపీలో చేరితే రేపు నాకు రాజకీయ మనుగడ ఉంటుంది, రాజకీయంగా రేపు నేను పెద్ద పదవిలో ఉంటా, అవసరమైతే సీఎం కూడా కావచ్చు అనేది ఇప్పుడు హరీష్ రావు తనలాడుతుండు. కిరాయి మనుషులు పెట్టించుకొని సీఎం 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 అని ఓ దిక్కు కేటీరాములు అనిపించుకుంటుండు, ఈ జాతకాలు పెట్టుకొని జ్యోతిష్యాలు పెట్టుకొని వచ్చేసారి పక్కా సీఎం కవితక్క అని ఈ కవితమ్మ ఓ దిక్కు జ్యోతిష్యం చెప్పించుకుంటుంది. రేపు బీసీ సెంటిమెంటు నడుస్తుంది, అంతా రాజకీయం అంతా బీసీల చుట్టే తిరుగుతుంది. కాబట్టి ఈ బీసీల కథ ముంగటేసుకొని ఇక మరి బీజేపీ బీసీ సెంటిమెంట్తో ముంగటకు వస్తుంది. కాబట్టి అల్ల చిన్నగా జ్వరబడి రేపు అంటగాగి ఇక ఇది కథ నిన్నయాల ఏదో మీది మాటకు మీనేని సిన్నే అన్నట్టుగా మాట్లాడుకుంటా దాని వ్యవహారం రాగానే తీర ఎలక్షన్లు దగ్గరికి రాగానే కారు స్టీరింగ్ ఉడవికి కార్లకి వెళ్ళి దునికి నేను పువ్వు పరిమళాన్ని ఆస్వాదించుకుంటా ఆహా అనుకుంటా స్వర్గలోకంలో ఉంటే ఎంత ఆనందం సంతోషం కలుగుతుందో గసవంటి ఆనందంలో సంతోషంలో మునుగాలే ఈ కమలం పువ్వు సాక్షిగా అని ఇప్పుడు హరీష్ రావు కలలుగా అంటుండు. హరీష్ రావు కొత్త పార్టీ పెట్టబోతాడా లేకపోతే బీజేపీలో చేరి పెద్ద కుర్చీ మీద కూర్చుంటాడా అనేది కూడా ఇప్పుడు జర్రంతా అనుమానం జరుగుతుంది. అంటే ఎవరికి వారు, అందుకనే ఈ పంచాయతీ పుట్టింది. కల్వకుంట్ల కుటుంబంలో ఈ పంచాయతీ ఎందుకు పుట్టిందంటే
అందరూ సీఎం అభ్యర్థులే. ఇటు జ్యోతిష్యం పేరు మీద కవితమ్మ నాంచారమ్మ జాతరలో చెప్పుకుంది, మనం విన్నాం. కేటీ రాములు కిరాయి మనుషులు పెట్టించుకొని ఆయన కాన్వాయ్ దిగంగానే సీఎం 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 కేటీఆర్ సీఎం సీఎం అని ఆయన అనిపించుకుంటుండు. ఆయనకు సీఎం కావాలని ఉంది అదొకటి, ఈయనకు సీఎం కావాలని ఉంది. నాకంటే ఏడెనక మరలా వచ్చిన మా బామ్మర్దికే సీఎం కావాలని ఆశ ఉంటే మరి నాకు ఉండదా? నాకు ఉంటుంది అనేది మరి వాళ్ళకు తెలియదా? నన్నెందుకు లోపటంగా నన్ను నా పేరును మొత్తం కనుమరుగు చేస్తుర్రు. నా పేరుని అసలు నా బొమ్మనే నా రూపాన్నే వీళ్ళు తెర మీదకి తీసుకొస్తలేరు అనేది ఇప్పుడు ఆయనకు తట్టుకుంది. అంటే ఇలా అందరూ ఇప్పుడు సీఎం అభ్యర్థులే. వాస్తవంగా ఇప్పుడు కేసీ రావుకే ఇక ఏమైనా చేసినా 10 ఏళ్ల పాటు చేసినా ఎన్నాళ్ళు చేస్తాం? ఎప్పటికీ మనదే ఉంటుందా? కొన్నాళ్ళు అత్తకాలం, కొన్నాళ్ళు కోడల కాలం. ఇక సరే పోనీ 10 ఏళ్ళైతే చేసిన, 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళినా ఇక చాలు. బాయికాడ ఇన్ని కూరగాయలు పండించుకుంటున్నా, పచ్చని పంట పొలంలో తమాషగా తిన్న బుక్కాడు ఒంటికి పడుతుంది, నిమ్మలంగా ఉంటున్నా, నాకు ఏ పోరు లేదు. అసెంబ్లీకి పోకపోయినా వాళ్ళు ఏమన్నా ఏం చేసినా ఏ ఇదైనా కానీ నాకు ఏం లేదు. కానీ నేను ఈడ ఉండి మీటింగులు చూసుకుంటున్నా, ఆయలకి పెళ్ళిళ్ళకు పేరంటాలకు ఆడుకు ఇడుకు పోతున్నా, ఆడికే నేను సంతృప్తి చెందుతున్నా అని ఇప్పుడు ఆయనకుంది. అంతే. వీళ్ళు ఎవరికి పట్టకు వాళ్ళు ముగ్గురు నాకు సీఎం అని జీడికంటి రామలవారి పలారంలో అంటే నాకు అన్నట్టే ఇప్పుడు సీఎం ఎవరంటే నేను అని ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఈ రకంగా ఉరుకుల పెడుతుర్రు. ఇది అందుకనే ఇప్పుడు హరీష్ రావు ఏమంటుండంటే, నేను మా కేసీరావు గీసిన గీతలోనే ఉంటా. ఏది పిల్లగా అది వాట్సాప్ ఏది? మా కేసీరావు గీసిన గీతలోనే ఉంటా. ఒకసారి మీకు ఆ వీడియో వినిపిస్తా. మా కేసీరావు గీసిన గీతలోనే ఉంటా అని ఇప్పుడు మీది మాటకు మించేసింది అన్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇప్పటికిప్పుడే నేను దీన్ని బెడస కొడితే బాగుండదు కాబట్టి దీన్ని ఎప్పుడు బెడస కొట్టాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది నాకు తెలుసు అన్నట్టుగా ఇప్పుడు ఆయనే చిన్నగా రాకుండా పోకుండా మెల్లగా వచ్చి గిల్లిపో అని ఇగో ఇప్పుడు గీ పలకలు ముంగటేసుకుంటు నిన్న. ఇక చూడు ఏమంటుండో. ఆ పంచాయతీ లేదు మా పార్టీలో. ఓ నేను చాలా మళ్ళీ చెప్పిలగా ఆ పంచాయతీ పార్టీలో నేను చాలా సార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటారు. ఒక్కసారి కాదు కొన్ని 100ల సార్లు చెప్పి ఉంటాను. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు, ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. బహుశా 100ల సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్ లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్ చాట్ లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. మరి ఎందుకు చెప్తున్నావు ఇట్లా? చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చింది పిల్లగా? ఇప్పుడు అనేక సందర్భాల్లో, అనేక చిట్ చాట్లో, అనేక ఇంటర్వ్యూల్లో అనేక మందికి ఇవాళ తెలంగాణ సమాజానికి ఇవాళ నేను కేసీరావుకు నమ్మిన బంటును, నిజమైన కార్యకర్తను అని చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, మీకు పొమ్మన లేక పొగబెడుతురు కాబట్టి, ఈ లోపటగా అంతర్గత యుద్ధం నడుస్తుంది కాబట్టి, నిన్ను ఎక్కడ దేక్తలేరు కాబట్టి నీవు కుర్తిలో పడ్డ ఏలుకోలైనవు అనేది జనాలకు ఎరకైంది. జనం నీ దిక్కు ఉంటే నువ్వేం సక్కన మళ్ళీ తెలంగాణ సమాజానికి గీ ముచ్చట ముంగటేసుకుంటున్నావు హరీష్ రావు. కేటీ రాములు మీ మామని నమ్ముకుండు, ఎవరు మీ బామ్మది, కానీ ఇవాళ జనాలు నిన్ను నమ్ముకురు. నీకు ఆ ముచ్చట అర్థమైతే లేదు. నువ్వు జర్ర తెలివి ఉపయోగించాలి, జర్ర తెలివికల రాజకీయం చేయాలి. కానీ ఇక నీకు కానీ అప్పచెప్తే స్వాగతిస్తాను. డెఫినెట్ గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ల నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్. నువ్వు 25 ఏళ్ళ సంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావని అందరికీ ఎరికే, నువ్వు లేవని ఎవరన్నా అన్నారా? హరీష్ రావు మళ్ళా ఆడంగా ఈడంగా
చిత్తకార్తెలో కనుక ఇక ఇట్లా అట్లా అట్లా అన్నట్టుగా ఏమైనా మారిండు ఇక ఏంది ఇక మన అది ఏమంటారు హరివిల్లులాగా ఏమైనా రంగులు మారుస్తుండు, ఊసర వెళ్ళిలాగా ఏదో రంగులు మారుస్తుండు అని ఎవరు అన్నారా? 25 ఏళ్ళ సంది నువ్వు అన్నలే ఉన్నావు కాబట్టి నీకు బలం ఉంది, నీకు ఉనికి ఉంది, నీకు ఫాలోయింగ్ ఉంది, నీకు జన అభిమానం ఉంది. కాబట్టి కేసీఆర్ తర్వాత సెకండ్ లీడర్ నువ్వే. మరి నువ్వు మరి కేటీ రాములు కాదని రేపు ముంగడబడి ఇది చేస్తే మరి కేటీ రాముల పరిస్థితి ఏంది అనేదే ఇప్పుడు బిర్రగా నాటుకుంది. అందుకనే నిన్ను పక్కకు నూకాలే, నీకు పొమ్మన లేక పొగబెట్టాలి. నువ్వు ఈ పార్టీ పోయినావు, ఆ పార్టీ పోయినావు, అండ్ల జ్వరపడ్డావు, ఇండ్ల జ్వరపడ్డావు, నువ్వు పూటకో మాట రోజుకో ఆట ఆడుతున్నావు అని నీ మీద అపనింద లేస్తలేరు. నువ్వు 25 ఏళ్ళ సంది బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని బిర్రగా బలంగా నిలదొక్కున్నావు కాబట్టి ఈయన రేపు బర్జంగ లెక్క అయ్యిండు బీఆర్ఎస్ పార్టీకి, పీకేసినా పోకుండా అయ్యిండు. కాబట్టి ఈయన ఇప్పుడిప్పుడే ఏం చేయాలి? ఆ బర్జంగకు ఏం పసరు పోస్తే ఆ బర్జంగ ఊసిపోతుంది, ఏ ఆకు పసరు పోస్తే ఆ బర్జంగా ఆ వాసనకు ఆ నుంచి చిన్నగా మెల్లగా కదులుకుంటూ పోతుంది అనేది వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. నువ్వు ఇండ్ల పోతున్నావు, అండ్ల పోతున్నావు, నువ్వు 25 ఏళ్ళ సంది బీఆర్ఎస్ పార్టీలో వండుకుంటా ఈ నడవంగా అటు ఇటు పోయినావు అనే ముచ్చట అంటలేరు జనాలు. కానీ పని చేసిండు, రేపు కూడా చేస్తాడు. థ్యాంక్ యూ. ఇది కథ మొత్తానికి. ఇక హరీష్ రావుకు అర్థమైపోయింది, మన వరంగల్ సభతోనే అర్థమైపోయింది. ఈ పొమ్మన లేక పొగబెడుతుర్రు, ఎన్నట్టుకున్నా నా పని ఉత్తదే అనేది ఆయన పక్కంగా అన్ని పక్క సూపులు, ఓర సూపులు, నేల సూపులు చూస్తుండు. మీది మాటకైతే నేను మా మామ మాటను గిరిదాటను, 25 ఏళ్ళ సంది నేను మా మామనే నమ్ముకున్నా, మా మామ గీసిన గీతను నేను లక్ష్మణ రేఖగా భావిస్తా అని హరీష్ రావు ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండులా. ఇక గిది కథ. ఇక ఇవాళతోటి ఇక మరి మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత చూసిరు కదా, లోపటంగా కథ ఏం నడుస్తుంది, బయటి కథ ఏంది, లోపటి కథ ఏంది, మీదంగా ఏం మాట్లాడుతున్నారు, లోపటంగా ఏం జరుగుతుంది అనేది కథ మతలం అంతా నేను ఇడమర్చి రోజు మీకు చెప్తూనే ఉంటుంది. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం పోతా. ఇక మరి ఇంతటితో మన మార్నింగ్ న్యూస్